హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్ హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడుమూరుతో కలిసి ఉన్న ఫొటోస్ ని తన సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది సార్. అయితే మరోసారి ఇప్పుడు చర్చ జరుగుతుంది. వీళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నట్టుగా కథనాలు అయితే ప్రచారం జరుగుతున్నాయి. ఈవెన్ సమంతనే కన్ఫర్మ్ చేసేసిందని చెప్పేసి కూడా నేషనల్ మీడియా కూడా రాస్తుంది. మరి ఏం ఫోటో అంటే ఈ రాజ్ నిడుమూరి అసలు ఎవరు? ఇతనితో నిజంగా సమంత డేట్ చేస్తుందా? సమంతనే కన్ఫర్మ్ చేసిందా సార్? మీరేం చెప్తారు? ఒక రకంగా సమంతని డిక్లేర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న కొన్ని ఫోటోల్ని సమంత ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసుకుంది. అందులో ఏంటంటే పికిల్ బాల్ టోర్నమెంట్ అనే ఒక టోర్నమెంట్ జరుగుతుంది. అందులో ఒక టీంని సమంత కొనుక్కున్నది. సో ఆ టీము ప్లే చేస్తున్నప్పుడు వీళ్ళంతా టీము తరఫున వెళ్ళారు. అందులో సమంత గ్రూప్ ఫోటోలు దిగింది, కాస్ట్యూమ్ వేసుకుంది. సమంత పక్కన రాజమోహన్ రెడ్డి చెయ్యి పట్టుకొని ఆమె ఫోటోలు దిగింది. సో వాటిని ప్రత్యేకంగా ఆమె షేర్ చేయడంతో అందరూ కూడా, ఎందుకంటే గతంలో కూడా ఆల్రెడీ మనం ఒకసారి కూడా చెప్పుకున్నాం, గతంలో కూడా రాజ్ నిడుమూరు ఈ అమ్మాయి సమంత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు గతంలో కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ ఫోటోలన్నీ షేర్ చేయడం, ఎవరో తీసింది కాదు, అది ఆ అమ్మాయి తీయించుకొని షేర్ చేసిందంటే ఒక రకంగా డిక్లేర్ చేసినట్టే అని చెప్తున్నారు. ఎందుకంటే ఆమె ఎప్పటి నుంచో కూడా రాజ్ నిడుమూరుతో తిరుగుతుంది. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి రాజ్ నిడుమూరు, హిందీలో ఈయన పాపులరే కానీ తెలుగు వాళ్ళకి అంత పాపులర్ కాదు. ఎవరు ఈ రాజ్ నిడుమూరు అనేది మనం కాస్త చెప్పుకుందాం. రాజ్ నిడుమూరు అండ్ డీకే, రాజ్ అండ్ డీకే వీళ్ళిద్దరూ ఒక దర్శకులు, తర్వాత స్క్రీన్ రైటర్లు, ప్రొడ్యూసర్లు. వీళ్ళిద్దరూ యాక్చువల్గా తెలుగు వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మా చిత్తూరు జిల్లా. సో ఈ రాజ్ నిడుమూరు తిరుపతి, డీకే కృష్ణ అంటే దాసరి కొత్తపల్లి కృష్ణ, ఇతంది చిత్తూరు. వీళ్ళిద్దరూ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. చదువుకుంటున్నప్పుడే వీటి కాలేజీలో ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నా వీళ్ళిద్దరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత వీళ్ళు అమెరికాకి ఎంఎస్ చేయడానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళకి ఏంటంటే సినిమా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో వీళ్ళు ఫిల్మ్ మేకింగ్ ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది రకరకాల కుస్తీలు పడి చిన్న కెమెరా ఒకటి కొనుక్కొని కనబడిందంత షూట్ చేయడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేయించుకోవడం, ఇలాగా ట్రై చేస్తూ వచ్చారు. ఈ లోపల వాళ్ళకి ఏంటంటే రాబర్ట్ రోడ్రిగ్స్ అని ఒక మెక్సికన్ ఫిల్మ్ మేకర్ ఉన్నాడు. ఆయన ఒక బుక్ రాశాడు. అదేంటంటే రెబల్ వితౌట్ ఏ క్రూ. ఆ బుక్ పేరు క్రూ లేకుండా రెబల్గా ఎలా ఉండాలి అంటే, క్రూ అంటే ఏంటి, సినిమా తీయడానికి మనకి ఎడిటరు, కెమెరామ్యాన్, మిగతా వాళ్ళు కావాలి కదా. వాళ్ళు ఎవరూ లేకుండా నువ్వే ఎట్లా సినిమా చేయొచ్చు అని ఆయన బుక్ రాశాడు. బుక్ రాసేదే కాకుండా ఆయన ఒక చిన్న నో బడ్జెట్ అంటారు దాన్ని, ఒక చిన్న బడ్జెట్తో ఆయన ఎల్ మెరియాచ్ అనే సినిమా తీశాడు. దాని తర్వాత డెస్పరాడో సినిమా తీశాడు, వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మెక్సికో. ఇలాగా హాలీవుడ్లోనే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. ఎవరు? ఈ రాబర్ట్ రోడ్రిగ్స్. క్వెంటిన్ టొరాంటినోతో టైఅప్ అయ్యి సినిమాలు తీశారు. అలాగా ఆయన ఒక రకంగా నో బడ్జెట్ నుంచి అట్లా వెళ్ళిన వాళ్ళు. అట్లాగే మనకి క్రిస్టఫర్ నోలన్ ఉన్నాడు కదా, ఆయన కూడా ఒకప్పుడు ఫాలోయింగ్ అనే ఒక సినిమా తీస్తాడు. అది కూడా నో బడ్జెట్ సినిమా అని పెట్టాడు. అంటే ఎవరితో ఫ్రెండ్ దగ్గర కెమెరా తీసుకోవడం, ఇంకొక ఫ్రెండ్ దగ్గర సిస్టమ్ తీసుకోవడం, అలాగా అంటే మన సర్కిల్ను ఉపయోగించి బడ్జెట్ లేకుండా సినిమాలు తీయడం ఎలా అనేది ఇలాంటి డైరెక్టర్ల నుంచి వీళ్ళిద్దరు నేర్చుకున్నారు, రాజ్ అండ్ డీకే. నేర్చుకొని వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ 5 నిమిషాలు, 6 నిమిషాలు, 7 నిమిషాలు అట్లా షార్ట్ ఫిల్మ్స్ తీశారు. ఒక షాదీ.com అని, జస్ట్ మీ అని షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటివి తీశారు. దాని తర్వాత వాళ్ళకి కొంత ఫ్రెండ్ సర్కిల్లో బడ్జెట్ పెట్టేవాళ్ళు వచ్చారు. అట్లాగే వీళ్ళు కూడా కొంత అర్న్ చేశారు. ఈ డబ్బులంతా తీసుకున్న వాళ్ళు ఫ్లేవర్స్ అనే ఒక సినిమా తీశారు. అది చాలా హట్కేగా ఉంటుంది. నేను అప్పుడే రిలీజ్ అయినప్పుడే చూశాను. 2003లో వచ్చింది ఫ్లేవర్స్. ఒక రొమాంటిక్ కామెడీ. దాన్ని తీస్తే దానివల్ల వీళ్ళకి పేరు వచ్చింది, కొంత డబ్బులు కూడా వచ్చింది. అక్కడ నుంచి వీళ్ళ ఐడియా ఏమంటే ఇండియాలో సినిమాలు తీయాలని. ఎందుకంటే వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ కాబట్టి
ఇక్కడ మనం ప్రూవ్ చేసుకుందాం అనేది వీళ్ళ ప్లాన్. ఆ తర్వాత ముంబై వచ్చి చాలా కాలం దాదాపు ఒక 2 ఏళ్ల పాటు వీళ్ళు నానా బాధపడి ట్రై చేశారు, కానీ వీళ్ళకి పెద్దగా హిందీ రాదు. చిత్తూరు బ్యాచ్కి సరిగా హిందీ రావు, అంటే రాయలసీమ వాళ్ళకి సరిగా హిందీలు రావు. సో దాంతో వీళ్ళకి సరిగా ఇబ్బందులు అయ్యి వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కొంత డబ్బులు సంపాదించుకొని మళ్ళీ వచ్చారు. ఈ లోపల ఇంకొంత ఒక అనుభవం వచ్చింది, కొంత పరిచయాలు వచ్చాయి. దీంతో 99 అనే సినిమా తీశారు ఫస్ట్. అది కొంత పేరు వచ్చింది.